ఖైరతాబాద్ గణేశుడిని హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తామని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ తెలిపింది. హైకోర్టు ఆదేశాలకు లోబడే నిమజ్జనం చేస్తామని అంటున్నారు. మినీ ట్యాంక్ బండ్లు ఏర్పాటు చేయడం ఇప్పట్లో అయ్యే అవకాశం లేదంటున్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో మా రిపోర్టర్ కార్తిక్ ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం చేపట్టమని చెప్పేసి హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. దీంతో హైట్ తగ్గించే విషయంలో కూడా ఈసారి తగ్గుతుందని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే నిమజ్జనానికి ముందే ప్రత్యేకంగా ఒక ట్యాంకులు ఏర్పాటు చేస్తాం, ఆ ట్యాంకులను ఏర్పాటు చేసిన ట్యాంకులలోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు అయితే ముమ్మరం చేసిందని చెప్పేసింది. అయితే మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాం. అయితే ఈ గణేశుడు ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా యథావిధిగా రెడీ అయిపోయాడు. దీనికి సంబంధించి అన్ని పనులు కూడా పూర్తయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఈ హైట్ విషయంలో కానీ ఈ ప్రత్యేక ట్యాంకులను ఏర్పాటు చేయడం విషయంలో కానీ మనతో మాట్లాడడానికి ప్రస్తుతం గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఏడాది ప్రత్యేకంగా ట్యాంకులను ఏర్పాటు చేస్తాం, ఆ ట్యాంకులను నిమజ్జనం చేస్తామంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? వినాయకుని పెట్టి 11 రోజులు పూజించి నవరాత్రులు పూజించి చెరువులో వేయడం అనేది ఆనవాయితీ. మరి ఈ సంవత్సరము కొత్తగా హైకోర్టుగా కొంచెం సూచనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఆర్డర్ పాస్ చేయలేదంటే అన్ని సూచనలు ఇచ్చారు. మరి మరొకసారి వినాయక చవితి తర్వాత డిస్కషన్ చేస్తాను, మాకు తెలిసిన నోటీస్ ప్రకారము వినాయక చవితి తర్వాత డిస్కషన్ చేస్తా అన్నారు. మరి హైట్ విషయంలో కావచ్చు, మరి ఎటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పిన విధంగా ఎటువంటి పొల్యూషన్ కాదని కూడా చెప్పారు. ఎందుకంటే 3 రోజుల లోపల మీరు అక్కడ వెళ్తే నిమజ్జనం అయినట్టు కూడా ఉండదు. అవన్నీ పరిగణలోకి తీసుకొని మరి హైకోర్టు వాళ్ళు ఎటువంటి ఎత్తు విషయంలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కావడం జరగలేదు. మరి మాకు ఇప్పుడు కొంతమంది చెప్పిన విధంగా ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ఏదో టెంపరరీ పాండ్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా మంచి విషయమే. ఆ విధంగా ఏర్పాటు చేస్తే అదే విధంగా ఫాలో అప్ అవుతాము. కానీ ఇప్పుడు టైం బోర్డు సడన్లీ చేయడం అంటే కష్టం కాబట్టి పెద్ద వినాయకులు మాత్రం టైం బోర్డులో వేయడానికి ప్రయత్నం చేస్తాం. మాతో కోఆపరేషన్ చేసి ఎవరైతే ఏ విధంగా వేయమని చెప్తారో మేము ఆ విధంగా ఫాలో అప్ అవుతాము. ఇప్పుడు మొత్తం మీద అయితే ఇప్పుడు నిమజ్జనానికి 1 డే ముందు నుండే ఇక్కడ బయలుదేరుతుంది. మినీ ట్యాంక్ అంటే ట్యాంకులు ఏర్పాటు చేస్తాం, ట్యాంకులు కొంచెం దూరంలో ఉండే అవకాశం ఉంటే ఎంత సమయం పడుతుంది? కొంచెం అలాంటి విషయాలను మీరు ఎలా పరిగణిస్తున్నారు? ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితేనే ఈ యొక్క వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తామో ఆ ప్రతిష్టాపన కార్యక్రమం ఆనవాయితీగా ఏ విధంగా జరుగుతుందో అదే పద్ధతిలో మళ్ళీ 11 రోజులు పూజా విధానం కానీ వచ్చే విఐపీలు కానీ భక్తులు కానీ అన్నీ ఏ విధంగా ఆనవాయితీకి వస్తుందో ఆ విధంగానే మేము కొనసాగిస్తాము. అది ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము. మరి నిమజ్జనం సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు ఏమని సూచనలు చేసిందంటే పొల్యూషన్ కాకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు అఫిడవిట్ చేసి మేము పాయింట్స్ పెడుతున్నాం, చిన్న చిన్న పాయింట్స్ అని. పెద్ద వినాయకునికి అట్లాంటి చిన్న పాయింట్స్ కుదరదు. ఆ ఉన్న హుస్సేన్ సాగర్ ఒడ్డు దగ్గరనే శాస్త్రీయంగా పూజ చేసి ఒడ్డునే వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ సంబంధించిన మెటీరియల్ ఏదైనా దాంట్లో కలవకుండా తీసేయడం జరుగుతుంది. అది మీకు తెలిసిందే, ప్రతినిత్యం అది జరిగే ఆనవాయితీ. ఆ పద్ధతినే మేము రాబోయే ఈ ఉత్సవాలను కానీ నిమజ్జనం కానీ ప్రభుత్వాల ఆదేశానికి విరుద్ధంగా కానీ లేకపోతే పరోక్షంగా వ్యతిరేకంగా అని కాకుండా అందరినీ సమన్వయపరుచుకుంటూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్న మున్సిపల్ శాఖ వాళ్ళు వీళ్ళందరి సజెషన్స్ పైన మేము కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. గణేశుడి నిమజ్జనం మాత్రం ఖైరతాబాద్లో గణేశుడు మాత్రం నిమజ్జనం యథావిధిగా ట్యాంక్ మన హుస్సేన్ సాగర్లోనే చేయాలి. ఎందుకంటే ఎలాంటి సమస్యలు రాకుండా కాలుష్య నివారణకు సంబంధించి వెంటనే ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రతి ఇయర్ కూడా. అందుకే అని చెప్పేసి ఖచ్చితంగా కూడా ఈసారి కూడా యథావిధిగా నిర్వహించాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకులు కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాలి, లేదంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.